బ్రేకింగ్ న్యూస్ పాక్ పై ఇండియా వాటర్ స్ట్రైక్స్ మొదలుపెట్టింది. పాక్ వెళ్లే నీటి ప్రవాహానికి ఇప్పటికే అడ్డుకట్ట వేసింది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లోని బాగ్లిహార్ సలాల్ డ్యామ్ గేట్లు మూసేసింది కేంద్రం. తాజాగా కిషన్ గంగా డ్యామ్ పై ఫోకస్ పెట్టింది. ఈ గేట్లు కూడా మూసివేయాలన్న ఆలోచనలో ఉంది కేంద్రం. నీటి సరఫరా నిలిపివేయడంతో పాక్లో ఖరీఫ్ సీజన్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ 3 డ్యాంలపైనే ఆధారపడి అక్కడ పంటలు పండిస్తూ ఉంటారు. ప్రధాన నీటి వనరుగా ఉన్న జీలం చీనాబ్ నది నీళ్లను ఆపివేయడంతో తీవ్ర నీటి కొరత వచ్చే అవకాశం ఉంది. పెహల్గాం దాడి తరువాత భారత్ తీవ్రంగా రగిలిపోతోంది. అయితే డైరెక్ట్ యుద్ధం కాకుండా ఇండైరెక్ట్గా అంటే పాకిస్తాన్ను బుద్ధి చెప్పడానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగానే నీళ్లను ఆపివేస్తూ ఉన్నారు. ఇప్పటికే సింధు నదీ జలాలను ఆపివేశారు. లేటెస్ట్గా మరో డ్యామ్ నీళ్లను కూడా ఆపివేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, నీరు నాగరికత ఎప్పుడు కూడా విడదీయలేం. ఇప్పుడు ఈ ప్రభావం తీవ్రంగా పాకిస్తాన్ పై చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో పండే పంటలు కేవలం ఈ నది ద్వారా ఈ నీళ్ల నుంచే వస్తుంది అని అంటున్నారు. అలాగే నీటి కొరతతో ఇప్పటికే పాకిస్తాన్ అల్లాడిపోతోంది. రిజల్ట్ ఎలా ఉంటుంది? రైట్, డెఫినెట్గా ఏదైతే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటికే పాకిస్తాన్ అనేక విధాలుగా ఇబ్బంది ఎదుర్కొంటుంది. ఒకవైపు ఆర్థికంగా కానీ వాణిజ్యపరంగా కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దానికి తోడు నీటి కష్టాలు అనేది భవిష్యత్తులో మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని ద్వారా రైతాంగం ఇప్పుడు ఖరీఫ్కు నీరు అవసరం కాబట్టి దాని ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏదైతే పెహల్గాంలో ఉగ్రవాదుల కాల్పులు జరిగిన తర్వాత సింధు నది ఒప్పందాన్ని 1960లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో చేసుకున్న ఒప్పందాన్ని భారత ప్రభుత్వం విరమించుకుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఏదైతే పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధు నది జల ఒప్పందాన్ని విరమించుకున్నారు. దానికి ఏదైతే జీలం నది, ఆ జీలం నదికి ఉపనది సింధు నది. ఈ నేపథ్యంలో జీలం నదికి సంబంధించిన నీటిని కూడా ప్రధానంగా విరమించుకునే విధంగా కూడా ప్రధానంగా ఇక్కడ ఆనకట్లు కూడా నిర్మించబోతోంది భారత ప్రభుత్వం. దానికి సంబంధించి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సీఎం ఆధ్వర్యంలో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా సమావేశం జరుగుతోంది. ఇప్పుడు అంటే నీటి సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా ప్రాజెక్టులను, హైడ్రో పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి నీటి సామర్థ్యాన్ని పెంచి నిల్వ చేసిన తర్వాత భవిష్యత్తులో అంటే ఇప్పటికిప్పుడు నీటి నిల్వ చేయాలంటే అంత సామర్థ్యం అనేది లేని నేపథ్యంలో ఇప్పుడు ఈ నీటి సామర్థ్యాన్ని పెంచి నీటిని ఎక్కువగా నిల్వ చేయాలని కూడా భావిస్తుంది భారత ప్రభుత్వం. దానిలో భాగంగానే భవిష్యత్తులో అదే కనుక జరిగితే కనుక ఏదైతే సింధు నది పరివాహక ప్రాంతం కానీ సింధు నది పరిసర ప్రాంతాల్లో దాదాపు 6 ప్రాజెక్టులకు సంబంధించి కూడా పెద్ద డ్యామ్లు నిర్మించే యోచనలో ఉంది. దానికి సంబంధించి భారీగా నీటిని నిల్వ చేసి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనేది కూడా ప్రధానంగా భావిస్తున్నారు. దాని ద్వారా ఏదైతే సింధు నది కానీ జీలం నది కానీ రెండు కూడా ప్రవహించి పాకిస్తాన్లో కలుస్తాయి సముద్రంలో. అక్కడి నుంచి చినాబ్ నది ఏదైతే ఉందో మొత్తం దాని అంతటి ద్వారా పాకిస్తాన్లో ఉన్న చినాబ్ నదికి వాటర్ అంతా కూడా వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా ఈ నీరంతా కూడా సరఫరా అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ నీటి ఎద్దడిని ఎదుర్కోవాలనే ప్రధానంగా ఈ నీటిని పంపించే విధంగా అక్కడ పాకిస్తాన్ అయితే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ పాకిస్తాన్కు ధీటుగా సమాధానం చెప్పే విధంగా కూడా నీటిని అడ్డుకోవడం ద్వారా ఒక ఇబ్బందులు క్రియేట్ చేస్తే కనుక కాళ్ళబేరానికి వచ్చే అవకాశం ఉందనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే వేగంగానే అడుగులు వేస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి డ్యామ్లకు ఇప్పటికే ఇది సలాల్ కానీ మరోవైపు బహగిర్కి సంబంధించిన డ్యామ్స్ ఏవైతే అవి కంప్లీట్గా మూసేసినట్టు తెలుస్తుంది. మరికొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాదాపు సింధు నది పరివాహక ప్రాంతంలో సింధు నది కింద 6 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో డ్యామ్స్ అవన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచితే కనుక పైనుంచి కొండ ప్రాంతాల నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా నిల్వ చేసి అసలు ఒక చుక్క నీరు కూడా వెళ్లకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి మొత్తం మే నుంచి సెప్టెంబర్ వరకు పాక్లో ఖరీఫ్ సీజన్ అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కిషన్ గంగా కానీ బాగ్లిహార్ సలాల్ ప్రాజెక్టులపై ఆధారపడి ఎక్కువగా పాకిస్తాన్ రైతులు పంటలు పండిస్తుంటారు. దానిలో భాగంగా
బాగ్లిహార్ నుంచి నీటి నిలిపివేతతో పంజాబ్లోని ప్రావిన్స్ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని వెళ్లకుండా అడ్డుకుంటే మాత్రం పాకిస్తాన్ ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పేలా మనం నీరు ఆపేసి సింధు జలాలు ఆపేసిన టైంలో అక్కడ పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులు మాట్లాడిన మాటలు అంత ఈజీ కాదు. ఎందుకంటే నీళ్లు ఆపేస్తే మేము రక్తం ఏరలే పారిస్తాం ఇలాంటివి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కానీ వ్యవహారికంగా చూస్తే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనుగడ సాగించడానికి నీరు చాలా అవసరం. ప్రస్తుతం ఆల్రెడీ ఎకనామిక్ క్రైసిస్ లో పాకిస్తాన్ ఉంది. అక్కడ ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది పాకిస్తాన్ పైన? రైట్, ఇప్పటికే భారత్ తీసుకుంటున్న నిర్ణయాల అనేక విధాలుగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నీటి వల్ల కూడా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంటే మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే ఉగ్రవాదులు కాల్పులు జరపడం వల్లే భారత్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కూడా పాకిస్తాన్ ప్రజలు ఒక వర్గం ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్కి సంబంధించిన ఒక తెగ కూడా అంటే మొత్తం అక్కడ 18% ఒక తెగకు సంబంధించిన ప్రజలందరూ కూడా అక్కడ నివసిస్తుంటారు. నేను ఒక సభ నిర్వహించి ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు యుద్ధం వస్తే అని అడిగిన నేపథ్యంలో అందరూ కూడా భారత్కి మేము మద్దతు ఇస్తామంటూ కూడా తెలియజేస్తారు. దాంట్లో దాదాపు 350 నుంచి 400 తెగల ప్రజలు ఆ ప్రాంతాల్లో నివసిస్తారు. వారి ప్రాబల్యం అనేది వారి ఆధిపత్యం అనేది ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పాకిస్తాన్లో అంతర్యుద్ధం కొనసాగుతుంది. సొంత దేశంలో ఉన్న ప్రజలు కూడా వివిధ తెగలకు సంబంధించిన ప్రజలు కూడా భారత్కి మద్దతు తెలుపుతున్నారనేది కూడా వారిలో ఒక ఆందోళన ఉంది. మరోవైపు నీటి కష్టాలు కూడా భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే నీటి కష్టాలు అనేవి మనం గతంలో కూడా చూస్తాం. నీటి కష్టాల వల్ల నీటి యుద్ధాలు కూడా జరిగాయి. గతంలో అనేక యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు కూడా ఆ నీటి వల్ల కూడా మీరు చెప్పినట్లుగా లష్కర్ తోయిబాకి సంబంధించిన చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు సింధు నది నీటిని ఆపేస్తే మీ శ్వాసను ఆపేస్తానంటూ కూడా మోడీని ఉద్దేశించి ఆ లష్కర్ తోయిబా చీఫ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత మరింత పట్టుదలతో భారత్ ఉంది. డెఫినెట్గా ప్రతీకారం తీర్చుకుంటాం. ఉగ్రదాడులు చేసిన వారిని ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతాన్ని కూడా తుడిచిపారేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితులను ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదంటూ కూడా ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబెడతామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి ప్రధానంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితులను ఉగ్రవాదులను వెతికి మరీ పట్టుకుని శిక్షిస్తామంటూ కూడా తెలియజేశారు. కానీ ఇప్పుడు మళ్ళా ఏదైతే అన్ని విధాల ఇటు వాణిజ్య పరంగా కానీ ఆర్థిక పరంగా నష్టం చవిచూస్తుంది. మరోవైపు ఇటు విమాన రంగానికి సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు రోజుకు 400 విమానాలు పాకిస్తాన్లో రాకపోకలు కొనసాగిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు కొన్ని దేశాలు కానీ ఇటు భారత్ కానీ పాకిస్తాన్కు సంబంధించిన విమానాల ఇతర దేశాల గగనతలంపైకి రాకుండా నిషేధం విధించాయి. దీని ద్వారా రోజుకు 400లా పోయి 20 విమానాలు కూడా రాకపోకలు కొనసాగించలేకపోతున్నాయి. దాని ద్వారా రోజుకు 5,000 మొత్తం డాలర్లు మాత్రమే వారికి ఇన్కమ్ వస్తుంది అనేది కూడా ప్రధానంగా నిర్ధారణ అయింది. దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా వాణిజ్య పరంగా కానీ దౌత్య పరంగా కానీ నీటి సమస్య నీటి మీద కానీ అన్ని విధాలు కూడా భారత్ అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీని ద్వారా ఆర్థికంగా పాకిస్తాన్ కుదేలేయాలా కూడా భారత నిర్ణయాలు అయితే ఉన్నాయి. దీనికి తోడు అంతర్యుద్ధం కొనసాగుతుంది. ప్రతిపక్ష పార్టీలు యుద్ధానికి సహకరించడం లేదు. అక్కడున్న సైన్యం కూడా పాకిస్తాన్ సైన్యం కూడా యుద్ధానికి దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే భారత్ మాత్రం ఢిల్లీ వేదికగా కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. పాకిస్తాన్ ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అనే దానిపై ఎప్పటికప్పుడు త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ కానీ కేంద్ర హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి కూడా సమావేశం అవుతున్నారు. వారి నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఏ సమయంలోనైనా పాకిస్తాన్ పై అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. రేపు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. వైమానిక దళాలు దాడులు చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా సాధారణ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా రేపు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. కేవలం సర్జికల్ స్ట్రైక్సే కాదు, అన్ని రకాలుగా స్ట్రైక్స్ చేస్తేనే పాక్ బుద్ధి వస్తుందన్నారు. ఇందులో భాగంగానే వాటర్ స్ట్రైక్ ని స్టార్ట్ చేసింది భారత ప్రభుత్వం.